ఈ కోతుల సంతాప సమావేశానికి కారణం ఏంటంటే 11వ తారీఖు 8వ నెల 2026 రోజున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం నగిరెడ్డిపేట అటవీ సమీపంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గస్తీ చేస్తుండగా అటవీ జంతువుల వేటకు పెట్టిన కరెంటు ఉచ్చులకు బలైనటువంటి నవీన్ గారు చనిపోవడం జరిగింది. దానికి మైబా జిల్లా జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున, తెలంగాణ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ తరఫున వారి యొక్క ఆదేశాలనుసారం మేము ఇక్కడ చనిపోయిన నవీన్ గారికి ఆత్మకు శాంతి కలగాలని మా తరఫున మేము ఒక చిన్న ప్రయత్నం చేయడం జరిగింది. ఈనాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా ఫారెస్ట్ భూములలో కరెంటుతో కానీ మిగతా ఉచ్చులతో కానీ పెట్టకూడదు. ఎందుకంటే దీనివల్ల ఫారెస్ట్ అధికారులు ప్రాణాలు కోల్పోవడం కాకుండా సాధారణ రైతులు కూడా తెలిసి తెలియక వాళ్ళు అడవులోకి వెళ్ళి పొలంలోకి వెళ్ళిపోతుంటే వారికి కరెంటు షాక్ తగిలి చనిపోయే ప్రమాదం ఉంది కనుక ఇది మేము ఒక అవేర్నెస్ కార్యక్రమంగా మేము దీన్ని భావిస్తున్నాము. అదేవిధంగా చనిపోయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గారికి వారి కుటుంబ సభ్యులకు మంచి జరగాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనకు ఎల్లప్పుడూ ఆపదలో ఆదుకునే మన ఇద్దరు మినిస్టర్లు మంత్రివర్యులు ఉన్నారు. సీతక్క మేడం గారు కావచ్చు, కొండసూరక మేడం కావచ్చు, మా అటవీ శాఖ మంత్రి, పంచాయతీరాజ్ అండ్ రూరల్ ఇద్దరు మంత్రులు కూడా ఇటు విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ వారి కుటుంబానికి అతి త్వరలో 2 కోట్ల రూపాయలు ఆదుకోవాలని, అదేవిధంగా జీవో నెంబర్ 43 ప్రకారము ఒక ప్రభుత్వ ఉద్యోగి అటవీ శాఖలో చనిపోతే 30 లక్షల కాంపెన్సేషన్ ఉంది. అది మరియు అతని జిల్లా కేంద్రంలో 500 గజాల భూమిని మరియు వారి ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వాలని తొందరగా ఇవ్వాలని మేము ఈ సంతాప సభ కార్యక్రమం చెప్తున్నాము. అదేవిధంగా నేరస్థలం కూడా వెంటనే శిక్షించాలని కోరుకుంటున్నాము. జోహార్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ గారికి.